నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఎన్ఎస్జీ సెక్యూరిటీ కావాలి, జగన్కి లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఆయన బాబాయ్, సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి, పైగా ఆ పార్టీ తరఫు నుంచి వైసీపీ తరఫు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కదా వైవి సుబ్బారెడ్డి, ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని ఈ విషయంలో రిక్వెస్ట్ చేస్తున్నారట అపాయింట్మెంట్ తీసుకుని మరి. సో ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి అసలు ఎన్ఎస్జీ కమాండోస్ని ఇవ్వాల్సినంత అవసరం ఉందా? ఆయనకి నిజంగానే అంతటి లైఫ్ థ్రెట్ ఉందా అని అంటే, మరి లైఫ్ థ్రెట్ ఉంది అని చూపించే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తోంది. అది ఎలా చేస్తుంది ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. అయితే ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎన్ఎస్జీ కమాండోస్ కావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇదిగోండి చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ కమాండోస్ని ఇచ్చారు కదా, సో నాకు కూడా ఇవ్వాలి అన్నట్టుగానే ఉంది తప్ప ఆయన వ్యవహారం మరోలాగైతే కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎన్ఎస్జీ కమాండోస్ ఇవ్వాల్సినంత అవసరం ఏముందో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడుకి అయితే ఎన్ఎస్జీ కమాండోస్ని ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అని అంటారు పొలిటికల్ అనలిస్టులు. ఎందుకంటే ఆయన హయాంలో చాలామంది ఈ నక్సలైట్లని కావచ్చు, ఏరువేత కార్యక్రమం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎక్కువగా జరిగింది. సో కాబట్టి ఆయన మీద కక్ష పెంచుకున్న వాళ్ళు, ఆయన ప్రాణానికి ముప్పు పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి, ఆయన ప్రాణానికి ముప్పు తలపెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆయనకి ఆ ఎన్ఎస్జీ సెక్యూరిటీని కల్పించారు. పైగా తిరుపతి అలిపిరి గేట్ వద్ద ఆయన మీద జరిగిన దాడిని కూడా మనమంతా గుర్తు చేసుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద అటువంటి దాడులు ఏమీ జరగలేదు ఇప్పటివరకు. ఆయన మీద కోడికత్తితోటి దాడి తప్ప, లేదా గులకరాయితోటి దాడి తప్ప ఇటువంటి భారీ స్థాయి దాడులైతే, చంద్రబాబు మీద జరిగినటువంటి ఒక భారీ స్థాయి దాడి అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరగలేదని చెప్పుకోవాలి. పైగా అటువంటి అవకాశం కూడా లేకుండా చాలా ఎత్తైన గోడలతోటి ఇల్లు కట్టించుకున్నారు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ కావాలి అనే విధంగా, సరే కల్పించాలా అని అనుమానం వచ్చే విధంగా కొన్ని క్రియేషన్స్ చేస్తున్నారు. అదేంటంటే ఆయన ఓదార్పు పాదయాత్ర వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడతారట, 2027 నుంచి. అయితే ప్రస్తుతం ఓదార్పు యాత్రలు లేకపోతే పరామర్శ యాత్రలు చేస్తున్నారు కదా. అంటే ఎవరైతే చనిపోతేనేమో ఓదార్పు యాత్ర, ఎవరికేమన్నా అయితేనేమో, అంటే రైతులకి కష్టం వస్తేనో అని చెప్పేసి వాళ్ళు భావిస్తే, వైసీపీ భావిస్తే రైతులకు కష్టం వస్తే కాదు, అలా అని వైసీపీ అనుకుంటే ఆయన పరామర్శ యాత్రలకు వస్తారు. సో ఈ పరామర్శ యాత్రలు ఎలా ఉంటాయి ఏంటనేది ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి, చాలా రద్దీగా ఉంటాయి. చాలా రద్దీగా ఉంటాయి ఈ పరామర్శ యాత్రలు. సో జగన్మోహన్ రెడ్డి కోసం జనం తరలి వచ్చారు అని చూపించుకోవడానికి నియోజకవర్గాల సమన్వయకర్తలు కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జీలు కావచ్చు, ఇలా భారీ స్థాయిలో జన సమీకరణ చేసి జనాన్ని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. ఆ జనాన్ని ఎలా తీసుకొచ్చారు ఏంటనేది నేను మీకు గతంలో కూడా చెప్పాను, చూపించాను కూడా కొన్ని వీడియోస్లో. మందుబాబులకు మందు పోయించడం, బిర్యానీ ప్యాకెట్లు పంచడం, ఇలాంటివన్నీ చేసి తీసుకొస్తూ ఉంటారు. అయితే వీళ్ళెవరూ కూడా అదుపుల్లో ఉండరు. ఎలా ఉంటారో చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడా అసలు ఎగబడుతూ ఉంటారు, బ్యారికేడ్లు తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ విండ్ షీల్డ్ కూడా ఇరగ్గొడుతూ ఉంటారు. మనం గతంలో చూసాం, రాయలసీమలో తోపుదుర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అనంతపురం జిల్లాలో తోపుదుర్తి ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ కూడా హెలికాప్టర్ విండ్ షీల్డ్ ఇరగొట్టేశారు. నిన్నైతే హెలికాప్టర్ మీద దాకా వెళ్ళిపోయిన ఘటనల్ని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మీదకి ఇలాగ తోసుకురావటం, చొక్కాలు చించేసుకోవటం, అలాగంతా చేసినవి మనం చూస్తున్నాం ఈ వీడియోస్లో. నిజానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ చొక్కాలు చించేసుకొని వీరంగం ఆడుతూ పిచ్చి పరాకాష్ఠకి చేరింది, లేకపోతే పైత్యం పరాకాష్ఠకి చేరింది అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దూరంగా ఉండొచ్చు. అసలు ఇంతమంది లేకుండా పోలీసులు కూడా ఇంతమందికి పర్మిషన్ ఇవ్వట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన నాయకులతోటి ఇంతమందిని జన సమీకరణ చేస్తూ పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆయన కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోతేనేమో మా కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు. పర్మిషన్ ఇస్తేనేమో ఎక్కడా కూడా క్రమశిక్షణ పాటించకుండా కార్యకర్తల్ని విచ్చలవిడిగా వదిలేస్తూ, కార్యకర్తల్ని విచ్చలవిడిగా ప్రవర్తింపజేస్తూ, ఇలాగా సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చింది, మాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, మా కార్యక్రమాన్ని ఇలాగా అబాసుపాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు.
నిన్న గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయన కూడా ఏం మాట్లాడారు, మేమంతా నలిగిపోయాము కార్యకర్తల మధ్యలో, పోలీసులు చొక్కాలు మాత్రం నలగలేదు, వాళ్ళ చొక్కాలు నీట్గా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే పోలీసులు విధులు సరిగా నిర్వర్తించడం లేదు అని చెప్పేసి పోలీసుల్ని కూడా నిందించే స్థితికి వైసీపీ వచ్చేసింది. అంటే వాళ్ళకి సెక్యూరిటీ అరేంజ్ చేసి మంచి టైట్ సెక్యూరిటీ పెట్టి కార్యకర్తల్ని క్రమశిక్షణలో ఉంచుతూ అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేయడానికి వెనకాడకుండా స్ట్రిక్ట్గా ఉంటేనేమో మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు, మా కార్యకర్తల్ని మా పర్యటనలకి రాకుండా చేస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు అంటారు. సరే వదిలేద్దాం, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ కార్యక్రమాలకి వెళ్ళనిద్దాం, యథేచ్ఛగా వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటుందో అలా చేసుకొనిద్దాం అని వదిలేస్తేనేమో జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వటం లేదు, జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. రెండు నాలుకల ధోరణి అంటే ఇదేనేమో. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తూ తమకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇంతమంది జన సమీకరణని చేస్తూ చేసే నాటకాలు ఏంటి అని అంటే ఈ ఎన్ఎస్జీ కమాండోస్ కోసం. ఈ ఎన్ఎస్జీ కమాండో సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమని అడగడానికి, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయడానికే ఇలాంటి జిమ్మిక్కులు ట్రిక్కులు అన్నీ ప్లే చేస్తున్నారు అని చెప్పి ప్రస్తుతం పొలిటికల్ అనలిస్టులంతా మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అనేది కేంద్రంలో ఉండే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళదంటారా రిపోర్టు? జగన్మోహన్ రెడ్డి ఎలా ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు, ఎలా రాజకీయాలు నడుపుతున్నాడు, ఎలాంటి రాజకీయ వ్యూహాలు ప్లే చేస్తున్నాడు అనేది వాళ్ళు కనుక్కోలేనంత దీనస్థితిలో ఉంటారనుకుంటున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డికే ఇన్ని తెలివితేటలుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్ని తెలివితేటలు ఉండాలి, అమిత్ షాకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం కోరినా వెంటనే ఇచ్చేస్తారనుకోవడం పొరపాటు. బట్ ఇచ్చారంటే కూడా దాని వెనకాల వేరే అర్థం ఉంటుంది. సరే ఏం జరుగుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డికి ఎన్ఎస్జీ కమాండోస్ని ఇస్తారనుకుంటున్నారా, ఇవ్వరనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.